లో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు, మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అంటూ పేర్కొంటూ వారిపై అనర్హత వేటు వేశారు. వైసీపీ ఫిర్యాదుతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను 4ను, టీడీపీ ఫిర్యాదుతో టీడీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు 4పై అనర్హత వేటు వేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిపై అనర్హత వేటు పడింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ పై అనర్హత వేటు పడింది. అనర్హత వేటుపై న్యాయ నిపుణులతో చర్చించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అనర్హత వేటు వేసినట్టుగా తెలుస్తోంది. గతంలోనే అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ కార్యాలయానికి ఎమ్మెల్యేలకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ముందు హాజరయ్యారు. అయితే టీడీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు కేవలం వాసుపల్లి గణేష్ మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు ప్రత్యక్షంగా. మిగిలిన 3 హాజరు కాలేదు. అయితే అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత ఈ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అంటూ పేర్కొంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. టీడీపీ 4, వైసీపీ 4 పైన అనర్హత వేటు పడింది. కానీ వైసీపీ నుంచి ఎవరైతే ఫిరాయింపులకు పాల్పడ్డారో వాళ్ళు చెప్తున్నారు, మేం పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, మా పైన సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత మాత్రమే టీడీపీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళాము. అంతేకాదు రహస్య పద్ధతిలో జరిగిన ఓటింగ్లో మేము ప్రతిపక్షానికి ఓటు వేశామని ఎలా పేర్కొంటారు అంటూ కూడా కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. సో ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ స్పీకర్ ఆధారాలను పరిశీలించిన తర్వాత అనర్హత వేటు వేశారు 8 మంది ఎమ్మెల్యేలపై. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యేలు? ఆల్రెడీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 29నే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా ఈ నెల 28 వరకు ఆ కేసు అయితే వాయిదా వేశారు. 28న విచారణ జరగబోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే 2014 విభజన తర్వాత మొదటిసారి ఇంతమంది ఒకేసారి 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయడం, అందులోనూ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికలకు కేవలం ఒక 40-50 రోజుల ముందే అనర్హత వేటు వేసినప్పటికీ ఎక్కడ ఎలక్షన్ ఉండదు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ చూపదు. కానీ ఇక్కడ అనర్హత వేటు వేయడం ఇక్కడ కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లి వేరే పార్టీకి మద్దతు తెలుపుతూ సొంత పార్టీ మీద అంటే బీ ఫామ్ తీసుకుని గెలిచిన పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు మొదటిసారిగా ఆయన స్పీకర్ ఫిర్యాదు చేశారు. కొన్ని ఆధారాలు అంటే వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్, పేపర్ కట్టింగ్స్ వాళ్ళన్నింటినీ కూడా చూపించి ఈ ఆధారాలతో వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, డిస్క్వాలిఫై చేయాలంటూ ఆయన ఫిర్యాదు చేస్తారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేసిన వెంటనే టీడీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేల మీద టీడీపీ ఎమ్మెల్యే కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజన స్వామి ఆయన కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఏ విధంగా చేశారో టీడీపీ నుంచి వెళ్ళినటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుని పార్టీని ఇబ్బందులు గురి చేస్తూ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేయాలని కూడా అనర్హత వేటు వేయాలని కూడా ఆయన కూడా ఫిర్యాదు చేసి ఈ నేపథ్యంలో గత 29 నుంచి విచారణ జరుగుతుంది. స్పీకర్ నోటీసులు ఇస్తున్నారు. మొదటిసారి 29వ తారీఖున వైసీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వాళ్ళు మాట్లాడడం జరిగింది, స్పీకర్ తో వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత మరికొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో వాళ్ళు స్పీకర్ సమయం ఇచ్చారు. తర్వాత ఈ నెల 8వ తారీఖున హాజరు కావాలంటే హాజరు కాలేదు, ఇంకా సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ ఆమనం రామనారాయణ రెడ్డి మాత్రం 8వ తేదీకి హాజరయ్యి స్పీకర్ సబ్మిట్ చేసినటువంటి ఆధారాలపైన ఆయన పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అథెంటికేషన్ లేనటువంటి వీడియో క్లిప్స్, పేపర్ క్లిప్పింగ్స్ అవన్నీ ఎడిటింగ్ చేసి ఉండవచ్చు, వాటిని ఆధారంగా తీసుకుని ఎలా అనర్హత వేటు వేస్తారంటూ ఆయన వివరించుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఆయన కూడా రాలేదు. తర్వాత 18వ తారీఖు రావాలని మరోసారి స్పీకర్ నోటీస్ ఇచ్చిన ఎమ్మెల్యేలు రాలేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తున్నట్టు స్పీకర్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తీసుకున్నారనేది ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. తమ మీద అనర్హత వేటు వేస్తే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇద్దరి మీద వేటు వేశారనేది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? న్యాయస్థానంలో ఆల్రెడీ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి దీనిపైన ఫర్దర్గా ఈ రోజు మరోసారి ఏమన్నా కొత్త పిటిషన్ వేస్తారనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ
అనర్హతకు సంబంధించి స్పీకర్ విచక్షణకు సంబంధించి విచక్షణ అధికారాలతో సస్పెన్షన్ అనర్హత వేటు వేస్తారని అందరూ మొదటి నుంచి భావించారు. కానీ ఇప్పుడు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా, చిక్కులు లేకోకుండా అన్ని అంశాలు చూసుకున్న తర్వాతే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి వేటు వేయడం అనేది కొంత రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పటికీ అంత ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో ఒకవేళ ఇదే విధంగా అనర్హత వేటు వేస్తే కనుక ఖచ్చితంగా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ అనర్హత మీద పెద్ద ఇంపాక్ట్, రాజకీయాలకు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు. కాబట్టి పెద్దగా దీని మీద చర్చ జరిగే అవకాశం లేదు. కానీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు దీని అనర్హతని ఒక ప్రతిష్టాత్మకంగా లేదా ప్రెస్టేజ్ గా తీసుకుంటే కనుక న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్. రైట్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందా, లేదు అంటే మామూలుగా కామ్గా ఉండిపోయే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకంగా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు కాబట్టి ఎప్పటికీ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల జాబితాలో ఉండిపోతారు కాబట్టి. సో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందా అటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా? టీడీపీ ఎమ్మెల్యేలు మొదటి నుంచి కూడా రావడానికి ఇష్టపడట్లేదు. కేవలం గత నెల 29న ఒక వాసుపల్లి గణేష్ మాత్రం వచ్చి వివరణ ఇచ్చుకుని వెళ్ళిపోయారు. తర్వాత వల్లభనేని వంశీ గాని, మద్దాలి గిరిధర్ గాని, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే, వీళ్ళెవరు కూడా కరణం బలరాం, వీళ్ళెవరు కూడా రాని పరిస్థితి. వాళ్ళు ఒకటే చెప్పారు స్పీకర్ కి, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మాకు ఇబ్బంది లేదు, అనర్హత వేటు వేసిన ఇబ్బంది లేదు, మేమైతే హాజరు కాలేమని వాళ్ళు చెప్పారు. కాబట్టి దాని మీద పెద్ద ఇష్యూ నడిచే అవకాశం లేదు. వాళ్ళు ఎన్నికల అడావులు ఉన్నారు కాబట్టి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఒక్కసారి కూడా విచారణ రాలేదు కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం అయితే లేదు రోహిత్. రైట్, అసలు స్పీకర్ ముందు హాజరైనప్పుడు ఒక్కో పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వివరణ ఏంటి, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వివరణ ఏంటి? వైసీపీ రెబల్ ఎమ్మెల్యే చెప్పిన మాట ఒకటే, ఎందుకు అనర్హత వేటు వేస్తున్నారు, పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసింది, సస్పెండ్ చేసిన తర్వాత మేము ఏ పార్టీకైనా పెడతాం, ఏ పార్టీ మీద విమర్శలు చేస్తాము, దీనికి అనర్హతకి ఏం సంబంధం అనేది ప్రధానంగా అటు కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా చెప్తున్న మాట, మేము మమ్మల్ని పార్టీని సస్పెండ్ చేసింది, మేము రహస్య ఓటింగ్ లో పాల్గొన్నామంటూ ఆధారాలు లేకోకుండా, మీ దగ్గర ఎలాంటి సమాచారం లేకుండా మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు ఇంకా మేము ఏ పార్టీకి మద్దతు తెలిపితే, ఏ పార్టీ మీద విమర్శ చేస్తే మీకేంటి, వాటి ఆధారాలు చూపించండి. ఆ పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ఇవే మీకు ప్రామాణికం, వీటిని ఆధారంగా చేసుకుని మీ మీద అనర్హత వేటు వేస్తామంటే ఎలా కుదురుతుంది అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఎందుకంటే అది అనర్హతకి సరిపోదు, అది పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిర్ణయం మా ఇష్టం కాబట్టి వాళ్ళు అనర్హత వేటు అర్హత లేదనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్. కాబట్టి దీని మీద బేస్ చేసుకుని వీళ్ళు న్యాయస్థానం ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. రైట్, మొత్తానికి విభజన ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఇదే తొలిసారి. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు, టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే త్వరలోనే ఎలాగూ సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ అనర్హత పెద్దగా ఎన్నికలపై ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ అభ్యర్థులు ఎలాగో పోటీ చేస్తారు కాబట్టి. అయితే వాళ్ళ లిస్టులో మాత్రం కెరియర్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల జాబితాలో ఉండిపోతారు కాబట్టి దానిని చెరుపుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. వైసీపీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ 4 పైన అనర్హత వేటు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ ఈ 4 పైన అనర్హత వేటు వేశారు. కొన్ని రోజుల క్రితం నేరుగా స్పీకర్ని కలిసి స్పీకర్ కార్యాలయంలో కలిసి వివరణ ఇచ్చి కూడా వచ్చారు. కానీ టీడీపీ నుంచి మాత్రం వాసుపల్లి గణేష్, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలో వాసుపల్లి గణేష్ మాత్రమే స్పీకర్ని కలిసి వచ్చారు. అయితే స్పీకర్ అన్ని ఆధారాలు